వృషభరాశి వారికి 13, 14, 15 తేదీల్లో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అలానే కాకుండా దైవానుగ్రహం కలగబోతుంది. డబ్బు దూసుకు రాబోతుంది. మీకు అద్భుతమైన ఫలితాలు అయితే రాబోతున్నాయి. మీ జీవితం మారబోతుంది. ఈ 3 రోజుల్లో కూడా మీరు ఏంటంటే కనుక కొన్ని శుభవార్తలు వినే అవకాశం ఉంటుంది. అలానే కాకుండా దైవానుగ్రహం మీ పైన ఏంటంటే కనుక ఎక్కువగా ఉంటుందన్నమాట. దానికి తోడు ఏంటంటే మీరు చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది. ప్రతి పని కూడా ఏంటంటే కనుక విజయవంతంగా పూర్తయ్యే అవకాశం అయితే ఉంటుంది. మీరు ఏదనుకుంటే అది జరిగిపోతుందండి. మీరేంటంటే కనుక కొన్ని ఇలా జరిగిపోతాయి. మీరు అసలు ఆశ్చర్యపోతారనమాట. ఇది నా లైఫేనా, నాకేనా ఇలా మిరకిల్ జరుగుతుంది, నాకేనా ఇలా అవుతుంది అనుకుంటారనమాట. ఆ దైవం ఎవరు, మీకేం జరగబోతుంది, ఎలా ఉండబోతుంది అనేది మొత్తం కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని చివరి వరకు చూడండి. నచ్చితే లైక్ చేయండి. కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వృషభరాశి వారిలో ఉండే మంచి గుణాలండి చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట. వీరికి తెలివితేటలు, ధైర్యం ఎక్కువగా ఉంటాయి. ఏ పని చేసినా ఏంటంటే కనుక ఆచితూచి తెలివితో ప్రారంభిస్తారనమాట. ఏది చేసినా దాన్ని ఏంటంటే కనుక లోతుగా పరిశీలిస్తారు. ఈ పని వల్ల ఏంటంటే కనుక మంచి జరుగుతుందా, చెడు జరుగుతుందా అన్నట్టుగా ఆలోచించుకొని పనిని మొదలు పెడుతూ ఉంటారు. ధైర్యంగా ఉంటారు. ఏ సమస్య వచ్చినా ఏంటంటే కనుక ధైర్యంగా ఎదుర్కొంటారనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఏంటంటే కనుక కష్టపడుతూనే పెరిగారు. ఎన్నో బాధలు పడ్డారు. ఎన్నో బాధల్ని అనుభవించారు. ఏ పని చేసినా ఎన్నో నష్టాలు ఎదుర్కొని ఎన్నో ఇబ్బందులతో ఏంటంటే కనుక లైఫ్ని లీడ్ చేశారని చెప్పొచ్చు. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక వీరికి మంచి భవిష్యత్తు ఉంటుందండి. జీవితంలో డబ్బు పరంగా సాధించాలి, బాగా సాధించాలి, ఉన్నత స్థాయికి వెళ్ళాలి అని ఏంటంటే కనుక అంచనా వేసుకుంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే సాయశక్తుల ప్రయత్నిస్తారండి. ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారు. కుటుంబ బరువు బాధ్యతలన్నీ కూడా వీరిపైనే ఉంటాయి. దానికోసం వీరు కష్టపడుతూ ఉంటారు. అయినప్పటికీ కూడా మంచి జీవితం ఉంటుంది. వృషభరాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఈ యొక్క 3 రోజుల్లో అదృష్టం భరించబోతుంది. ఏ పని చేసినా మంచి లాభాలు రాబోతున్నాయి. ఎలాంటి ఇబ్బందులు అయితే కనిపించటం లేదు. అలానే కాకుండా ఏంటంటే మీకు మంచి జరిగే అవకాశం కూడా ఉంటుందన్నమాట. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. ఆగిపోయిన పనులన్నీ కూడా ఇప్పుడు పెండింగ్లో ఉంటాయి కదా పనులు, అవన్నీ కూడా పూర్తయిపోతాయి అన్నమాట. ఇంట్లో సంపదలు బాగా పెరుగుతాయండి. ఇబ్బందులు అనేవి ఉండవన్నమాట. అప్పుల బాధల నుండి మీకు విముక్తి కలుగుతుంది. మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది. వృషభరాశి వారు చాలా మంచివారండి. చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. చాలా అందంగా కూడా ఉంటారని చెప్పొచ్చు. నేనే బ్రతకాలి, నేనే తినాలి అన్నట్టుగా కాకుండా అందరూ బాగుండాలి, అందరిలో నేనుండాలి, అందరూ కూడా బ్రతకాలి అన్నట్టుగా ఏంటంటే కనుక ఉంటూ ఉంటారు. మంచి మనస్తత్వం ఉంటుంది కాబట్టి అందరినీ కలుపుకొని పోతూ ఉంటారు. అందరితో ప్రేమగా మాట్లాడుతూ ఉంటారు. నువ్వెంత నేనెంత అనకుండా అందరము సమానమే అన్నట్టుగా ఉంటూ ఉంటారు వృషభరాశి వారు. అలానే కాకుండా ఏంటంటే కనుక ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతారు కాబట్టి దీనివల్ల వీరికి శత్రువులు ఎక్కువగా ఉంటారనమాట. కొంతమంది వీరి నుండి దూరం అవుతారండి. నానుకున్న వాళ్ళ కోసం ఏదైనా సరే చేస్తారండి. ఏ సమస్య వచ్చినా వీరేంటంటే కనుక తోడుగా ఉంటారు. వీరు ఎవ్వరికి ఇలాంటి మోసాలు ఇలాంటివి చెయ్యరండి. కాకపోతే కొంతమంది ఏంటంటే కనుక వీరిని ఖచ్చితంగా మోసం చేస్తారండి. వీరి భవిష్యత్తులో ఏంటంటే కనుక వీళ్ళని మోసం చేసే వాళ్ళే ఎక్కువ ఉన్నారు. వీళ్ళ దగ్గర ఒకటి మాట్లాడి వీళ్ళ గురించి తెలుసుకొని వీళ్ళ సీక్రెట్ విషయాలన్నీ కూడా బయటికి చెప్పడం, వీళ్ళని మోసం చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక ఎక్కడ కూడా అధైర్యపడరండి. ధైర్యంగా ఉంటారనమాట. వీళ్ళు ఏంటంటే కనుక ఏది జరిగినా నా మంచికే, ఏది చేసినా భగవంతుడు నా మంచికే చేస్తాడనుకుంటారు. కానీ వీళ్ళు ఏంటంటే కనుక అందరి ముందు బాగా ధైర్యంగా ఉంటారండి. వెనక మాత్రం చాలా బాధపడతారండి. ఒంటరిగా ఉన్నప్పుడు ఏడవటము, అలానే కాకుండా వీరి సమస్యలన్నీ కూడా భగవంతుడితో పంచుకోవటం ఇలాంటివి చేస్తూ ఉంటాడు. భగవంతుడా నాకెందుకయ్యా ఇన్ని కష్టాలు ఇచ్చావని బాధపడుతూ ఉంటారు. చాలా లోన ఏంటంటే కనుక కుమిలిపోతూ ఉంటారండి. అలానే ఏంటంటే కనుక మీకు ఇప్పుడు దైవానుగ్రహం కలగబోతుంది. మంచి ఫలితాలు అయితే రాబోతున్నాయి. అదృష్టం మిమ్మల్ని వరించబోతుంది. కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది. మీ సంపద పెరుగుతుంది. అలానే కాకుండా ఏ పని చేసినా మీకు లాభాలు కలుగుతాయి. మీకున్న అప్పులు తీరిపోతాయి. అనుకున్న పనులన్నీ కూడా ఖచ్చితంగా జరిగి తీరుతాయని మనం చెప్పుకోదగ్గ విషయం అన్నమాట. అలానే వృషభరాశి వారండి మనం చూసుకున్నట్టయితే కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 మొత్తం 9 పాదాలు వృషభరాశి వారికి చెందుతాయి. వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది. అదృష్టం బాగా వరించబోతుంది. ఈ 3 రోజులు కూడా మీకు కలిసి వస్తుంది. ఆటంకాలు ఉండవు. జీవితంలో ఉన్న ఇబ్బందులు తొలగిపోతాయి. అనుకున్న దానికంటే కూడా మీరు ఎక్కువగా విజయాన్ని పొందే అవకాశం అయితే ఉంటుంది. మీరు అనుకున్నట్టుగా ఏంటంటే కనుక మీ జీవితం ఉండబోతుంది. ఇప్పటి నుంచి మీకు మంచి రోజులు ప్రారంభమయ్యాయి. వ్యాపారస్తులకు చక్కగా కలిసి రాబోతుంది. వ్యాపారం 3 పువ్వులు 6 కాయలుగా ఉండబోతుంది. ఆటంకాలు అన్ని దూరం అయిపోతాయి. వ్యాపారం ఏంటంటే కనుక చక్కగా సాగే అవకాశం అయితే ఉంటుంది. ఉద్యోగాలకు ఏంటంటే కనుక మంచి అవకాశం అండి. ఉద్యోగం కోసం ఎవరైతే ప్రయత్నిస్తున్నారో, ఉద్యోగం రావాలని కోరుకుంటున్నారో అలాంటి వాళ్ళు కొంచెం గట్టిగా ప్రయత్నిస్తే తప్పకుండా ఉద్యోగం వస్తుంది. అది చిన్నదా పెద్దదా
అని మనం పక్కన పెడితే మాత్రం గుర్తుపెట్టుకోండి, ఉద్యోగం కోసం వెళ్ళేవారు, ఇంటర్వ్యూకి వెళ్ళేవారు, ఉద్యోగం కావాలని వెళ్తారు కదా, వాళ్ళు ఒక్కసారండి ఆంజనేయ స్వామిని తలుచుకుంటూ గనక వెళితే మాత్రం తప్పనిసరిగా మీకు మంచి జరుగుతుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహంతో ఏంటంటే గనక ఉద్యోగ ప్రాప్తి కలుగుతుందని చెప్పొచ్చు. కాబట్టి ఇది మర్చిపోకుండా చేసుకోండి. విద్యార్థులకు వారి కళ నెరవేరుతుంది, మంచి స్థాయికి చేరుకుంటారు. అలానే కాకుండా విద్యలో బాగా రాణించగలుగుతారు, పోటీ పరీక్షల్లో ముందుంటారు. అలానే కాకుండా చదివింది బాగా గుర్తుకుంటుంది, మంచి నాలెడ్జ్ని అంటే కలిగి ఉంటారు. వీళ్ళకు జ్ఞాపక శక్తి కూడా అధికంగా ఉంటుందని చెప్పొచ్చు. విద్యార్థులకైతే తిరుగుండదండి. ఉద్యోగాలు చేసే వాళ్ళకు కూడా ప్రమోషన్స్ వచ్చే అవకాశం అయితే ఉంటుంది. జీతాల పైన అంటే కొంచెం చర్చ జరుగుతుంది, జీతాలు అంటే పెంచమని, కానీ వాటి మీద చర్చ జరిగే అవకాశం అయితే ఉంటుంది. అలానే కాకుండా త్వరలోనే ఏంటంటే ఉద్యోగం లభిస్తుంది, మంచి స్థాయికి చేరుకుంటారండి. ఈ యొక్క వృషభ రాశి వారికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా సహాయం చేస్తారు. వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారండి. వారికి ఆపద వచ్చినా వీరు తోడుగా ఉంటారని చెప్పొచ్చు. ఏదైనా సాధించాలనే గొప్ప సంకల్పం అనేది ఉంటుందన్నమాట, దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అలానే ఏంటంటే కనుక ఒంటరిగా ఉండటానికి ఇష్టపడతారండి, ఎప్పుడూ భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఉంటారు. కుటుంబంలో ఏంటంటే కనుక ఉన్నవారిని సంతోషంగా చూసుకోవాలి, కుటుంబంలో ఉన్నవారిని ఏంటంటే కనుక సంతోషపరచాలని నానా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. వాటి కోసం ఏంటంటే కనుక బాగా కష్టపడతారు. అయినా వీరికి ఏంటంటే కనుక మంచి లైఫ్ ఉంటుంది. అలానే కాకుండా వీరు ఏంటంటే కష్టపడే తత్వం అండి, కష్టం కోసమే పుట్టాము అన్నట్టుగా కష్టపడతారు. అంటే ఇక్కడ ఎద్దు ఎంత కష్టపడుతుందండి, మనందరికీ ఉదాహరణ ఏంటంటే కనుక ఎద్దు అంటే బాగా కష్టపడుతూ ఉంటుంది, కష్టపడి పొలం దున్నటం, అలానే కాకుండా కష్టపడుతూనే ఉంటుంది కదా. ఈ వృషభ రాశి వారికి కూడా పట్టుదల ఎక్కువగా ఉంటుంది, సంకల్పం గట్టిగా ఉంటుంది, ధైర్యం ఎక్కువగా ఉంటుంది. ఏ పని చేసినండి కష్టపడుతూనే పని చేస్తూ ఉంటారనమాట, కష్టం కోసమే పుట్టామన్నట్టుగా చేస్తూ ఉంటారు. నిజం చెప్పాలంటే చాలా కష్టపడే తత్వాన్ని కలిగి ఉంటారు. వీళ్ళ కాళ్ళ మీద వీళ్ళు నించాలి అంటే ఒకరి మీద ఆధారపడకూడదు అన్నట్టుగా ఉంటారని చెప్పొచ్చు. అలానే కాకుండా మనం చెప్పాం కదా ముందే మీకు దైవానుగ్రహం ఉందని, సాక్షాత్తు ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలగబోతుంది. మీరు పట్టిందల్లా బంగారం లాగా మారబోతుంది. ఎక్కువగా ఏంటంటే కనుక మీకు అఖండ అదృష్టం అనేది వరించబోతుంది. ఇప్పటి నుంచి కూడా మీకు మంచి రోజులు ప్రారంభమవుతాయి. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఏంటంటే కనుక మీకుండే అంటే ఇబ్బందులు పోవటంతో పాటు అనుకున్న పని అనుకున్న సమయానికి జరగటం, అలానే కాకుండా ఏంటంటే కనుక అనుకున్నట్టుగా మీ జీవితం ఉండటం, ఇవన్నీ కూడా మీరు చూడగలుగుతారని చెప్పొచ్చు. కాబట్టి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు ఏంటంటే కనుక దగ్గరలో ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటే అక్కడికి వెళ్ళండి. ఖచ్చితంగా ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళటం, కోతులకు ఆహారం పెట్టడం, లేదంటే కనుక ఇలా కోతులకి ఏవైనా సరే అరటిపళ్ళు కానీ ఇలాంటివి అంటే ఇలా ఇవ్వటం, ఇలాంటివి చేయండి. కోతులు ఒకవేళ లేకపోతే పేదవారికైనా సరేనండి కొంచెం మీకు తోచింది సహాయం చేయండి, సరిపోతుంది. ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం కలిగి మీకు సకల శుభాలు చేకూరుతాయి. అందుకే మనం చెప్పాం కదా ముందే ఇంటర్వ్యూకు ఎక్కడికైనా ముఖ్యమైన పనుల కోసం వెళ్ళేటప్పుడు ఆంజనేయ స్వామిని అంటే తలుచుకుంటూ వెళ్ళండి. వెళ్ళే పని ప్రతిదీ కూడా పూర్తయిపోతుంది, మంచి ఫలితాలు అయితే ఉంటాయి, చక్కటి లాభాలు కలుగుతాయి, ఇబ్బందులు అయితే ఉండవు. ఇక అలానే కాకుండా మీరేంటంటే కనుక ఇక్కడ ఏంటంటే ఆంజనేయ స్వామిని పూజించండి, ఇంట్లో కూడా పూజించుకోండి. గుడికి వెళ్ళే వీలుంటే గుడికి వెళ్ళండి, సింధూరం అనేది ధరించండి, ఇంకా మంచి జరుగుతుందన్నమాట, మంచి ఫలితాలు అయితే చూడగలుగుతారు. అలానే కాకుండా మంచి శుభవార్తలు కూడా వింటారు. మీరు ఎప్పుడు చూడండి డబ్బుని చూస్తారు, మీ ఇంట్లో డబ్బుకు లోటు ఉండదండి, కాలం అనుకూలంగా ఉంటుంది. జీవితంలో అంటే మీకు కొత్త మార్పులు కనిపిస్తాయి, ఆరోగ్యంగా ఉంటారు, అనారోగ్య సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. అలానే కాకుండా కుటుంబంలో అందరూ సంతోషంగా కలిసిమెలిసి ఉంటారు. అలా కాబట్టి ఏంటంటే కనుక మీకు అనుకూలించే రోజులని చెప్పొచ్చు. అలానే ఏంటంటే కనుక ఆంజనేయ స్వామి యొక్క అనుగ్రహం పుష్కలంగా మీ మీద ఉంటుంది. దానివల్ల మిమ్మల్ని ఎవ్వరేం చేయలేరండి, శత్రువులు పూర్తిగా తొలగిపోతారండి. అలానే కాకుండా జీవితంలో ఎలాంటి ఆపద వచ్చినా ఒక్కసారి స్వామివారిని తలుచేసుకోండి, సరిపోతుందన్నమాట. మిమ్మల్ని ఎవరైతే అంటే కించపరిచారో ఎగతాళి పరిచారో వాళ్ళందరూ కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. మీ జీవితంలో ఏంటంటే కనుక జరిగేదంతా కూడా మీ మంచికి అనుకోండి. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎప్పుడు కూడా కోల్పోకండి, ధైర్యంగా ముందుకు వెళ్ళండి. వృషభరాశి వారికి పట్టుదల ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఎప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించరండి, పాజిటివ్గానే ఆలోచిస్తారు. కానీ కొన్నిసార్లు ఏంటంటే కనుక అధైర్యపడిపోతారనమాట. అలా అధైర్యపడి ఏంటంటే కొంచెం నెగిటివిటీని అంటే తెచ్చుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి నెగిటివ్గా ఆలోచించకండి, ధైర్యాన్ని అయితే అసలు కోల్పోకండి. ఏ పని చేసిన ఏంటంటే దాన్ని పూర్తి చేసేంత వరకు కూడా వదిలిపెట్టరు. వీరికి ఏది చేయాలనిపిస్తే అది చేస్తూ ఉంటారు. ఒకరు చెప్పింది ఏంటంటే కనుక అసలు వినరు, అసలు చేయరండి. విలువ లేని చోటకు ఏంటంటే వెళ్ళరు, అక్కడ ఒక్క నిమిషం కూడా ఉండటానికి ఇష్టపడరు. మంచివారికి మంచివారు, చెడువారికి చెడువారిగా ఉంటూ ఉంటారు. వీరికి ఎంత కోపం ఉంటుందో అంత ప్రేమ ఉంటుంది, అంత జాలి కూడా ఉంటుందన్నమాట. అప్పుడే ఏంటంటే కనుక కోపపడతారు, సీరియస్ అవుతారు. వెంటనే ఏంటంటే కనుక కోపం కంట్రోల్ చేసుకొని మళ్ళీ ఏంటంటే అయ్యో నేను కోపపడ్డానన్నట్టుగా బాధపడతారనమాట. అలా ఉంటుందని చెప్పొచ్చు. ఈ 3
రోజుల్లో కూడా కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుందండి, అది చూసుకోండి. వృషభ రాశి వారికి మంచి సంతానం కలుగుతుంది. అలానే కాకుండా ఏంటంటే ఉద్యోగం లభిస్తుంది. పెళ్ళికి అంటే ఎవరైతే సంబంధాలు చూస్తున్నారో అలాంటి వాళ్లకు శుభవార్తలు వినే అవకాశం అయితే కనిపిస్తుందండి. కాబట్టి ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి. ఇక అలానే కాకుండా మీరేంటంటే కనుక కోతులకు కానీ పేదవారికి కానీ దానం చేసిన అన్నం, లేకపోతే ఏంటంటే కనుక కోతులకు అరటి పళ్ళు పెట్టినా జాతక దోషాలు తొలగిపోయి మీకు వచ్చే ఆటంకాలన్నీ దూరం అయిపోతాయి. ఆగిపోయిన సంపద మీ సొంతం అవుతుంది. జీవితంలో డబ్బుకు లోటు ఉండదు. రాబోయే రోజుల్లో ధనలాభం కలుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకుండా వినియోగించుకోండి. వృషభరాశి వారికి ఈ యొక్క 3 రోజులు కూడా అండి చెప్పాలంటే కనుక బయటి వారితో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా మాట్లాడండి. మీ తప్పు లేకపోయినా మీతో ఏంటంటే కనుక గొడవలు పడే అవకాశం అయితే ఇక్కడ కనిపిస్తుందన్నమాట. మీ మీద నిందలు వేయటం కానీ గొడవలు పడటం కానీ ఇదైతే జరుగుతుందండి. ఈ నష్టం జరుగుతుంది. కాబట్టి గుర్తుపెట్టుకోండి. కొంతమంది ఉంటారండి మీ చుట్టూతో ఏంటంటే కనుక ఈ యొక్క అక్షరం వ్యక్తులు ఉన్నారనమాట. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. వృషభరాశి వారి చుట్టూదా ఏంటంటే కనుక కొంతమంది శత్రువులు ఉన్నారు. లేరని మనం చెప్పట్లేదు, కానీ మీ చుట్టూదా ఏంటంటే కనుక వీళ్ళు ఒక వలలాగా వేసుకొని కూర్చున్నారనమాట. ఎప్పుడైతే మీరు వలలో పడతారో అప్పుడు పట్టుకుందాం, అప్పుడు మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అన్నట్టుగా కొంతమంది ఉన్నారండి. ఇది రియల్గా ఏంటంటే కనుక కొంతమందికి జరిగిందండి. మీ ముందు బాగా నటిస్తారండి. ముఖ్యంగా ఈ లెటర్ ఉండే వాళ్ళని మాత్రం మీరు జీవితంలో ఎప్పుడు నమ్మకండి. వీరి వల్ల మీకు ఎప్పుడు చెడు జరుగుతుంది, కానీ మంచి అయితే జరగదు. ఏంటంటే కనుక చెప్పాలంటే వృషభరాశి వారు ఇప్పుడు చూసుకున్నట్టయితే మనకేంటంటే కనుక ఆర్ అనే లెటరు ఎస్ అనే లెటర్ వాళ్ళని మాత్రం మీరేంటంటే కనుక అసలు నమ్మకండి. వీళ్ళు చాలా చాలా ఏంటంటే కనుక దుర్మార్గులు అని చెప్పొచ్చు. మీ లైఫ్ని నాశనం చేయటం, మీ మాటలన్నీ కూడా విని ఎదుటి వాళ్లకు చెప్పి మిమ్మల్ని ఎగతాళి చేయటం, మిమ్మల్ని కించపరిచే అంటే చట్టు మాట్లాడటం, మీ పిల్లల్ని కూడా ఏంటంటే కనుక కించపరిచేలాగా చేయటం, అంటే వాళ్ళే బాగా ఉన్న వాళ్ళు మీరు లేని వాళ్ళలాగా ఏంటంటే కనుక చూడటం, ఇవన్నీ చేస్తూ ఉంటారు. కాబట్టి వాళ్ళతో మాత్రం జాగ్రత్తగా ఉండండి. ఏది తెలిసినా కానీ తెలియనట్టు మాత్రమే ఉండండి. నాకు తెలుసు అన్నట్టుగా మీరు చెప్తే మాత్రం చాలా వరకు కూడా ఇబ్బంది పడుతుంది. ఈ విషయంలో మీరు మాత్రం ముఖ్యంగా అండి జాగ్రత్తగా ఉండండి. ఇప్పుడు ఈ 3 రోజులనే కాదు, ఎప్పుడు కూడా వీళ్ళతో మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. ఏది కూడా మీ నోటిగుంట అంటే మీరు చెప్పకండి. వాళ్ళు చెప్తే వినండి, ఆనండి, అంతేకాని మీరు మాత్రం మీరు నాకు ఇది తెలుసు అది తెలుసు అన్నట్టుగా చెప్పకండి. సలహాలు ఇచ్చినా ఏంటంటే తీసుకుంటారు. ఆ తర్వాత నువ్వు సలహా ఇవ్వటం వల్లనే ఇలా జరిగిందని మీ మీదే నింద వేస్తారనమాట. అది కూడా మీరు గమనించుకుంటే సరిపోతుంది. ఈ వ్యక్తులతో మాత్రం ఈ విషయంలో జాగ్రత్తగా ఉండండి. కొంచెం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడండి. ఎందుకంటే కనుక కొంతమంది మనం చెప్పాం కదా ఏంటంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు, మీ ఎదుగుదలను ఆపాలని చూస్తున్నారు, మీరు బాగుపడుతూ ఓర్వలేని వారు మీ చుట్టూదా ఉన్నారు. మీరు ఎంత మంచి మనసు అంటే కనుక మీ మనసుకు మాత్రమే తెలుసుంటుంది మీరేంటో. కానీ కొంతమంది ఏంటంటే కనుక మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలి, ఇంట్లో ఉండే వాళ్ళను బయట వేయాలి అన్నట్టుగా కొంతమంది చూస్తున్నారండి. కాబట్టి ఇది మాత్రం మీరు కొంచెం అంటే గుర్తుపెట్టుకోండి, సరిపోతుంది. ఇక మీకు సమస్యలు వచ్చే అవకాశాలు అయితే అసలు ఉండవండి. ఇవి మాత్రం చూసుకుంటే సమస్యలు అయితే రావు. చాలా అదృష్టం అనేది ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఈ ఇద్దరితో అయితే జాగ్రత్తగా ఉండండి. ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టేటప్పుడు ఏంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, శుక్రవారం సోమవారం పనులు మొదలు పెట్టుకోండి. ఎలాంటి ఆటంకాలు జరగవు, మంచి ఫలితాలు అయితే ఉంటాయి. అలానే పనిని మొదలు పెట్టేటప్పుడు నల్లటి వస్త్రాలు వేసుకోకండి. నల్లటి వస్త్రాలు వేసుకొని పని మొదలు పెడితే శని పెరిగి ఆ పనులన్నీ కూడా ఆగిపోతాయండి. దీనివల్ల ఏంటంటే కనుక కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. ఫైనాన్షియల్గా, ఆర్థికంగా, భార్యాభర్తల పరంగా బాగా కలిసి వస్తుంది. ఎక్కడ కూడా ఇబ్బంది అయితే కనిపించడం లేదు. ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి. పని మొదలు పెడితే ఆ పనిలో విజయం అనేది మీదే అవుతుంది. అలానే కాకుండా బాస్ నుంచి మంచి ప్రశంసలు అందుకుంటారు. రియల్ ఎస్టేట్ రంగాల వాళ్లకు బాగుంటుంది. కోర్టు కేసుల వారికి బాగుంటుంది. ప్రేమికుల పరంగా బాగుంటుంది. అమ్మ నాన్న పరంగా హ్యాపీనెస్ అనేది ఉంటుంది. వాళ్ళల్లో ఏంటంటే కనుక మీ నుంచి మంచి ప్రశంసలు వస్తాయి. అడిగిన వారు డబ్బు అంటే ఇచ్చే అవకాశం అయితే ఉంటుంది. అప్పుడు సమయానికి తీర్చుకుంటారు. ఒక చీటీ రూపంలో ఇలా డబ్బు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి మీరేంటంటే కనుక గుర్తుపెట్టుకోండి, ఈ 3 రోజులు ఇంకా మీ అదృష్టాన్ని ఆపటం ఎవరి తరం కాదు. కొంచెం ఏంటంటే పిల్లలతో హ్యాపీగా ఉండటం, ఫ్యామిలీతో హ్యాపీగా గడపటం ఇదంతా కూడా జరుగుతుందన్నమాట. ఆంజనేయ స్వామి అనుగ్రహం కలిగి ఇంకా మీకు ధనం వస్తుంది, ఐశ్వర్యం కూడా పెరుగుతుంది, మంచి పేరు లభిస్తుంది.